వెల్కమ్ బ్యాక్. అహ్మదాబాద్ బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం AI-171 ఘోర ప్రమాదం తర్వాత విమానానికి సంబంధించిన వింగ్ ఫ్లాప్స్ వ్యవస్థపై నిపుణులు దృష్టి సారించారు. టేకాఫ్ ల్యాండింగ్ సమయంలో వింగ్ ఫ్లాప్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి పనిచేయకపోతే విమానం పైకి లేచేందుకు లేదా సురక్షితంగా దిగేందుకు అవసరమైన లిఫ్ట్ మరియు నియంత్రణ లభించదు. వింగ్ ఫ్లాప్స్ అనేవి విమాన రెక్కల వెనుక భాగంలో ఉండే హింజ్తో కూడిన ఉపరితలాలు. ఇవి రెక్కల ఉపరితల ప్రాంతాన్ని పెంచి ఎక్కువ లిఫ్ట్ను సృష్టించేందుకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా విమానం నెమ్మదిగా ప్రయాణిస్తున్న సమయంలో, అంటే టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో ఇవి అత్యంత కీలకంగా మారతాయి. బోయింగ్ 787లో ప్రత్యేకతలు ఏమిటంటే, డ్రీమ్లైనర్ వంటి ఆధునిక విమానాల్లో మల్టీ ఎలిమెంట్ ఫ్లాప్స్ వాడతారు. ఇందులో డబుల్ స్లాటెడ్ ఫ్లాప్స్, క్రోగర్ ఫ్లాప్స్, విమానం ముందు భాగంలో ఫ్లాపరాన్స్ వంటి వ్యవస్థలు ఉంటాయి. ఇవన్నీ కలిపి విమానాన్ని నియంత్రించే విధానంలో సహాయపడతాయి. ఫ్లాప్స్ పనిచేయకపోతే టేకాఫ్ విఫలమవచ్చు. ఈ స్థితిలో విమానాన్ని పైకి లేపడానికి ఎక్కువ వేగం అవసరమవుతుంది. ఫ్లాప్స్ విఫలమైతే టేకాఫ్ని పూర్తిగా రద్దు చేస్తారు. దీంతో ల్యాండింగ్కి ప్రమాదకరం అవుతుంది. దీన్ని నో ఫ్లాప్ ల్యాండింగ్ అంటారు. దీనివల్ల విమానం ఎక్కువ పొడవైన రన్వే అవసరం పడుతుంది. పైలట్కి కూడా చాలా నైపుణ్యం అవసరం. సురక్షిత వ్యవస్థలున్న ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి? బోయింగ్ 787లో ఫ్లాప్ పొజిషన్ సెన్సర్లు, ఫ్లాప్ ఎసిమెట్రీ ప్రొటెక్షన్, డ్యూయల్ హైడ్రాలిక్ వ్యవస్థలు వంటివి ఉంటాయి. అయినప్పటికీ ఒకటి కాకపోతే మిగిలినవి పనిచేస్తాయి. అయినా కొన్ని సందర్భాల్లో ఇవి కూడా విఫలమయ్యే అవకాశం ఉంది. అందుకే ప్రమాదాన్ని నివారించడంలో పైలట్ల శిక్షణ కీలకంగా ఉంటుంది. పైలట్లు ఫ్లాప్సెస్ ల్యాండింగ్కి శిక్షణ పొందుతారు. ఈ విధంగా విమానాన్ని ఆపద నుంచి రక్షించగలరు. బోయింగ్ 787 లాంటి ఆధునిక విమానాల్లో ఫ్లాప్ విఫలమవడం అరుదైన ఘటన. కానీ అది జరిగినప్పుడు విమాన నిర్వహణ మరియు పైలట్ ప్రతిస్పందనే ప్రయాణికుల ప్రాణాలకి రక్షణగా నిలుస్తుంది. AI-171 ప్రమాద విచారణలో ఫ్లాప్స్ వ్యవస్థ పనిచేసిందా లేదా అనే అంశంపై అధికారులు ప్రస్తుతం దర్యాప్తు సాగిస్తున్నారు. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, ఏదైతే ఈ అంశానికి సంబంధించి ఒక ఫెయిల్యూర్ అనే అంశానికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటి? దీనిపై దర్యాప్తు బృందం ఏమన్నా పరిశీలించిందా? బ్లాక్ బాక్స్లో ఏ విషయాలు బయటికి రాబోతున్నాయి? రాజుగారు, ఈరోజు మధ్యాహ్నం సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా 171 ఫ్లైట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రమాద ఘటనపైన అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించారు. దీనికి సంబంధించి ఒక కమిటీ అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కమిటీ అనేక కోణాల్లో దర్యాప్తు అనేది కూడా జరుగుతుంది. ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంటల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB, అదేవిధంగా దాంతోపాటుగా బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్టాండర్డ్స్, దాంతోపాటుగా DGCA, అదేవిధంగా అనేక దర్యాప్తు సంస్థలేంటి కూడా ఈ దర్యాప్తులో కూడా పాల్గొని ఉన్నాయి. అసలు ఈ విమానం యొక్క ప్రమాదానికి దారితీసిన ఘటనలు ఏంటి? ఎందుకు 2 ఇంజన్లు కూడా ఒకేసారి ఫెయిల్ అయ్యాయి? ఎందుకు విమానం టేకాఫ్ అయిన తర్వాత పైకి లిఫ్ట్ కాలేకపోయింది? ఈ కారణాలన్నింటినీ కూడా అన్వేషిస్తున్నారు. అయితే ఇప్పటివరకు కూడా పక్షులు ఢీకొనడం వల్ల ఈ ఘటన అనేది కూడా జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. కానీ అటువంటిది ఏది కూడా లేదు. ఎందుకంటే పక్షులు కనుక ఢీకొన్నట్లయితే ఇంజన్లో అగ్ని ప్రమాదం
ప్రమాదానికి గురి కావాల్సింది. అంటే ఇంజన్లలో మంటలన్నిటి కూడా చెలరేగాలి, అటువంటి పరిస్థితి అనేది కూడా లేదు. సో ఈ నేపథ్యంలో అసలు 2 ఇంజన్లు అనేవి కూడా ఎందుకు పనిచేయలేకపోయాయి, ఫ్లైట్ పైకి ఎందుకు లిఫ్ట్ కాలేకపోయింది అనే కోణంలో దర్యాప్తు అనేది కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి అనేక కోణాల్లో దర్యాప్తు అనేది కూడా చేస్తున్నారు. అసలు ఫ్యూయల్ అనేది కూడా ఎందుకు సప్లై కాలేకపోయింది, హైడ్రాలిక్ యొక్క ఫెయిల్యూర్ అనేది కూడా జరిగిందా, ల్యాండింగ్ గేర్ అనేది కూడా ఎందుకు మూసుకుపోలేదు, అసలు ఈ ఫ్లైట్ అనేది కూడా ఎందుకు లిఫ్ట్ కాలేకపోయిందన్న కోణాల్లో కూడా దర్యాప్తు అనేది కూడా జరుగుతుంది. ముఖ్యంగా అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా 171 ప్రమాదంలో ప్రస్తుతం విచారణలో ఈ వింగ్ ఫ్లాప్స్ అనే వ్యవస్థ కీలకంగా మారనుంది. మనం ఫ్లైట్లో కనుక చూసినట్లయితే విమానానికి 2 వైపులా ఉన్న వింగ్స్ ఏవైతే ఉంటాయో రెక్కలు, ఆ రెక్కలకు చివరి భాగంలో ఫ్లాప్స్ అంటే ఇలా పైకి లేచి వాటికి సమాంతరంగా చిన్న రెక్కల లాంటి భాగాలే ఉంటాయి. ఫ్లైట్ అనేది టేకాఫ్ అయినప్పుడు, ల్యాండ్ అయ్యేటప్పుడు అవి పైకి లెగడం అనేది కూడా మనం చూస్తుంటాం. అంటే ముఖ్యంగా విమానం యొక్క వేగాన్ని నియంత్రించేందుకు కానీ, విమానం అనేది టేకప్ అయ్యేందుకు కానీ ఆ ఫ్లాప్స్ అనేవి కూడా ఉపయోగపడతాయి. అయితే ఒక వాదన ఏం వినిపిస్తుంది అంటే విమానం అనేది టేకప్ అయినప్పుడు ఈ ఫ్లాప్స్ అన్నిటి కూడా తెరుచుకోలేదు. అవి సాధారణంగా కనుక చూసినట్లయితే 5 నుంచి 15 డిగ్రీల కోణంలో కూడా తెరుచుకొని ఉండాలి, కానీ అలాంటిది కూడా జరగలేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ ఫ్లాప్స్ అనే వ్యవస్థ పైన అధికారులు ప్రత్యేకంగా దృష్టి అనేది కూడా సారించడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ వింగ్ ఫ్లాప్స్ వ్యవస్థ అనేది కూడా సరిగా పనిచేసిందా లేదన్న కోణంలో కూడా అధికారులు దర్యాప్తు అనేది కూడా చేస్తున్నారు. ముఖ్యంగా అహ్మదాబాద్లో కనుక చూసినట్లయితే 787 డ్రీమ్ లైనర్ విమానం అనేది కూడా ఘోర ప్రమాదానికి గురైన నేపథ్యంలో ప్రస్తుతం ఈ నిపుణులు ఈ వింగ్స్ ఫ్లాప్స్ వ్యవస్థ పైన ప్రధానంగా దృష్టి సారించడం అనేది కూడా జరిగింది. ముఖ్యంగా విమానం అనేది పైకి చేరేందుకు కానీ లేదా విమానం అనేది సురక్షితంగా కిందికి దిగేందుకు కానీ అవసరమైన లిఫ్ట్ అనేది ఈ ఫ్లాప్స్ వ్యవస్థ ద్వారానే లభిస్తుంది. ఒకవేళ ఈ ఫ్లాప్స్ వ్యవస్థ అనేది కూడా పనిచేయకపోతే ఆ లిఫ్ట్ లేదా నియంత్రణ అనేది కూడా విమానానికి లభించదు. దాంతో విమానం అనేది సరిగా ల్యాండ్ కాకపోవడం కానీ, సరిగా టేకాఫ్ కాకపోవడం కానీ జరుగుతుంటాయి. సో ఈ నేపథ్యంలో వీటిపైన ప్రధానంగా దృష్టి సారించడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం కనుక చూసినట్లయితే విమానం యొక్క రెక్కలకు సంబంధించిన వెనుక భాగంలో ఈ ఉపరితలం పైన ఈ ఫ్లాప్స్ అనేటివి కూడా ఉంటాయి. అయితే ఇవి ఉపరితలాన్ని పెంచి ఎక్కువ లిఫ్ట్ను సృష్టించేందుకంటే విమానం అనేది పైకి ఎగిరేందుకు ఉపయోగపడడం అనేది కూడా జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కనుక చూసినట్లయితే అనేక అంశాలన్నిటి కూడా ఇప్పుడు తెరపైకి రావడం అనేది కూడా జరుగుతోంది. సో దీనికి సంబంధించి ఈ వింగ్స్ ఫ్లాప్స్ వ్యవస్థ అనేది కూడా సరిగా పనిచేసిందా లేదనే దానిపైన కూడా ప్రధానంగా నిపుణులు దృష్టి సారించడం కూడా జరుగుతోంది. సో ఈ వింగ్స్ ఫ్లాప్స్ వ్యవస్థ అనేది కూడా ముఖ్యంగా 787 బోయింగ్ విమానంలో చాలా అడ్వాన్స్డ్ వ్యవస్థ అనేది కూడా ఉంటుంది. సో అటువంటి వ్యవస్థ అనేది కూడా ఎందుకు పనిచేయలేదు అనే దాని గురించి ప్రత్యేకంగా ఇప్పుడు అనేక ప్రశ్నలన్నిటి కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఈ డ్రీమ్ లైనర్ వంటి ఆధునిక విమానాల్లో కనుక చూసినట్లయితే మల్టీ ఎలిమెంట్ ఫ్లాప్స్ అనేటివి కూడా వాడడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇందులో డబుల్ స్లాటెడ్ ఫ్లాప్స్, అదేవిధంగా క్రూగర్ ఫ్లాప్స్ అనేటివి కూడా ఉంటాయి. సో ఇటువంటివి అన్నీ కూడా కలిపి విమానాన్ని నియంత్రించేందుకు ఉపయోగపడతాయని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. సో మొత్తం మీద కూడా ఈ ఫ్లాప్స్ వ్యవస్థ అనేది కూడా పనిచేయకపోతే టేకాఫ్ అనేది కూడా విఫలమయ్యేందుకు ఆస్కారం అనేది కూడా ఉంటుంది. సో ఈ స్థితిలో విమానాన్ని లేపేందుకు అధిక వేగం అనేది ఆ ఫ్లాప్స్ ద్వారా లభించదు. అప్పుడు విమానం అనేది కూడా కూలిపోవడానికి ఆస్కారం అనేది కూడా ఉంటుంది. సో అదేవిధంగా ఇలాంటి ఫ్లాప్స్ అనేది కనుక సరిగా పనిచేయకపోతే విమానం టేకాఫ్నుగా రద్దు చేయడం అనేది కూడా జరుగుతుంది. అయితే ల్యాండింగ్ సమయంలో కూడా ఈ ఫ్లాప్స్ వ్యవస్థ అనేది కూడా పనిచేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫ్లాప్స్ వ్యవస్థ పనిచేయకపోతే రన్వే అనేది ఎక్కువ దూరం కూడా ప్రయాణించాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది. ముఖ్యంగా మనం మంగళూరులో ఫ్లైట్ యాక్సిడెంట్ అనేది కూడా జరిగినప్పుడు కనుక చూసినట్లయితే అది ఫ్లైట్ ల్యాండింగ్ సమయంలో కూడా జరిగింది. అంటే ఇప్పుడు ఫ్లాప్స్ వ్యవస్థ అనేది కూడా సరిగా పనిచేయకపోవడం, రన్వే అనేది తక్కువగా ఉండడంతో అప్పుడు ఎయిర్ ఇండియా ఫ్లైట్ వెళ్ళి ఆ సురక్షితమైన గోడ ఏదైతే ఉందో దాన్ని ఢీకొట్టి లోయలో పడిపోయింది. అప్పుడు 166 మంది చనిపోవడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో మొత్తం మీద కూడా ఈ వ్యవస్థలన్నింటినీ కూడా పరిశీలించి దీనిపైన ఒక నివేదికను ఇచ్చేందుకు అధికారులు కూడా సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా డీజీసీఏ, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్టాండర్డ్స్, అదేవిధంగా ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంటల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, ఈ 3 కూడా కలిసి దీనికి సంబంధించి దర్యాప్తు చేపట్టబోతున్నాయి. బోయింగ్ సంబంధించిన నిపుణులు కూడా వస్తున్నారు. అదేవిధంగా ఈ విమానానికి వాడిన ఇంజన్లు ఏవైతే ఉన్నా జనరల్ ఎలక్ట్రిక్ మోటార్కి సంబంధించిన వాళ్ళు కూడా రావడం కూడా జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత దీనికి సంబంధించి పరిశీలన చేసి నివేదిక అనేది కూడా ఇస్తారు. సో 3 నెలల లోపల నివేదిక అనేది కూడా ఇవ్వమని చెప్పేసి కూడా టైం లైన్ సెట్ చేశారు. ఈ 3 నెలల లోపల అనేక అంశాలను కూడా పరిశీలించి విమానాలంటి కూడా
ఎందుకు ప్రమాదం జరిగిందనే దాని గురించి ఒక పూర్తి స్థాయి నివేదిక అనేది కూడా ఇస్తారు. ఆ తర్వాత దీన్ని బట్టి మిగిలిన విమానాల్లో మార్పులు చేర్పులంటి కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 34 డ్రీమ్ ఎయిర్లైన్ విమానాలు లాంటివి కూడా ఇండియాలో ఉన్నాయి కాబట్టి వాటన్నిటిలో కూడా ఈ వ్యవస్థలన్నీ కూడా సరిగా పనిచేస్తున్నాయా లేదనేది కూడా పరిశీలించి వాటికి క్లియరెన్స్ అనేది కూడా ఇవ్వాల్సిందిగా కూడా డీజీసీఏను సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఆదేశించింది. సో మొత్తం మీద కూడా ఈ ప్రమాద ఘటనను కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది. రాజుగా శిరీష్, అంటే మీరు చెప్తున్నట్టు ఇక ఫ్లాప్స్ ఫెయిల్యూర్ అంశంతో పాటు కూడా మరొక అంశాన్ని కూడా తెరపైకి వస్తుంది. ఈ యొక్క ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క ఫ్యూయల్ ట్యాంక్ నుంచి మెయిన్ ఇంజిన్ వరకు వచ్చే ఆ స్విచ్ అనేది ఆఫ్ చేశారు. దీనికి యాక్సెస్ అనేది ఎవరు తీసుకున్నారు? ఇదంతా కూడా గ్రౌండ్ స్టాఫే బాధ్యత వహించాలి. ఇందులో మొత్తానికి కుట్ర ఉంది, ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారు, అందువల్లే ఈ ఇన్సిడెంట్ జరిగిందని వార్తలు వస్తున్నాయి, వాదనలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమంటారు? అంటే దీన్ని పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ విమానం అనేది కూలిపోయిన తర్వాత అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీని కనుక కుట్రకోణం అనేది కూడా ఉందా? సాధారణంగా ఈ ఫ్లాప్స్ పనిచేయకపోవడం ఒకటి, అదేవిధంగా ఏదైతే ఫెడెక్స్ అనే వ్యవస్థ ఏదైతే ఉందో అంటే ఇంజన్లకు ఆయిల్ని సరఫరా చేసే వ్యవస్థ ఏదైతే ఉందో అది ఫెయిల్యూర్ కావడం ఒకటి. సో ఇవన్నీ కూడా కారణం. దాంతోపాటుగా ముఖ్యంగా ఫ్యూయల్ అంటే ఫ్లైట్లో నింపాల్సిన ఫ్యూయల్ ఏదైతే ఉందో ఆ ఫ్యూయల్ అనేది ఏదైతే కంటామినేషన్ అయిందో అంటే కల్తీ అయిందనేది కూడా ఒక వాదన అనేది కూడా వినిపిస్తుంది. సో మీరు అన్నట్లుగా మీరు అన్నదాంతో పాటుగా అనేక కోణాల్లో కూడా దర్యాప్తు అనేది కూడా జరుగుతుంది. సో దర్యాప్తు అనేది కూడా జరిగిన తర్వాత దీనిపైన ఒక కంక్లూజన్ అనేది కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. మనం ప్రమాదం జరిగిన రోజే చెప్పడం కూడా జరిగింది. ఫ్లైట్ నుంచి సీనియర్ పైలట్ ఎవరైతే ఉన్నారో అతను మేడే అని చెప్పేసి 3 సార్లు కాల్ ఇచ్చిన తర్వాత నో థ్రస్ట్ అంటే ఇంజన్ అవసరమైనంత శక్తిని విడుదల చేయడం లేదు, అదేవిధంగా ఫ్లైట్ పవర్ లాస్ అవుతోంది, అదేవిధంగా నియంత్రణ కూడా కోల్పోతుంది అని చెప్పేసి ఆయన ఒక 3 మాటలు అనేది కూడా అనడం జరిగింది. నో పవర్, నో థ్రస్ట్, గోయింగ్ డౌన్ అని చెప్పేసి 3 చెప్పిన తర్వాత ఏదైతే ఏటీసీతో సంబంధాలేంటి కూడా తెగిపోయాయి. ఏటీసీ వద్ద ఈ 5 సెకండ్లకు సంబంధించిన ఆడియో అనేది కూడా రికార్డ్ అయింది. సో దీన్ని ఏటీసీ విడుదల చేయడం కూడా జరిగింది. ఇక కాక్పిట్ వాయిస్ రికార్డు, అదేవిధంగా ఫ్లైట్కి సంబంధించిన డాటా రికార్డర్ ఏదైతే ఉందో వీటి రెండింటినీ కూడా పరిశీలించిన తర్వాత అసలు విమానం ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం ఉంటుంది. సురేష్, ఇప్పుడు ఏ అంశం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ బోయింగ్ సంబంధించి 787 కానీ 777 యొక్క డ్రీమ్ లైనర్ల అంశంలో నాణ్యత లోపించింది అని చెప్పని ఈ యొక్క బోయింగ్ మాజీ ఇంజనీర్ కూడా మరి ఆరోపణలు చేయడం జరిగింది. మరి దీనిపై బోయింగ్ సంస్థ ఎలా స్పందించబోతోంది? ఒక క్లారిటీ ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటుందా? ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కూడా వాణిజ్య విమానాలకు హై డిమాండ్ అనేది కూడా ఉంది. మీరు చూడొచ్చు, దాదాపుగా ఎయిర్ ఇండియా ఒకటే దాదాపు 800 విమానాల పైగా ఆర్డర్ అనేది కూడా ఇచ్చింది. సో ఇలాంటి వాటిని కూడా అంటే భారీ మొత్తంలో ఆర్డర్స్ అనేవి కూడా ఇవ్వడం కూడా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 2 ప్రముఖ సంస్థలు మాత్రమే విమానాలను తయారు చేస్తాయి. ఒకటి ఎయిర్ బస్సు, అదేవిధంగా రెండవది బోయింగ్. ఇవి 2 కూడా విమానాలను తయారు చేస్తాయి. అయితే పెద్ద ఎత్తున ఆర్డర్స్ అనేవి కూడా ఉండడంతో ఆ ఆర్డర్స్ని తట్టుకునేందుకు సరైన ప్రమాణాలు కూడా పాటించడం లేదన్న వాదనలు ఏంటి కూడా వినిపించాయి. అదేవిధంగా అమెరికాకు సంబంధించి ఈ బోయింగ్ సంస్థకు క్లియరెన్స్ అనేది కూడా ఇచ్చేది ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ అనేది కూడా ఆర్డర్స్ అంటే ముఖ్యంగా క్లియరెన్స్ అనేది కూడా ఇస్తుంది. ఈ ఏదైతే ఈ ఆరోపణలు కూడా వచ్చాయి, ఆరోపణలు వచ్చిన తర్వాత FAA అని చెప్పేసి పిలుస్తారు, ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ అనేది ఈ బోయింగ్ సంబంధించిన విమానాల యొక్క డెలివరీని ఆపువేయమని చెప్పేసి కూడా ఆదేశాలంటి కూడా జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత దీనికి సంబంధించి బోయింగ్ కొంత మేనేజ్ చేసి మళ్ళీ విమానాల యొక్క డెలివరీని మొదలుపెట్టిందని చెప్తున్నారు. అయితే మొన్న అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన విమానం కనుక చూసినట్లయితే 2011లో వచ్చిన విమానం, అది చాలాసార్లు కూడా ఎగిరింది కానీ ఎలాంటి ప్రమాదానికి కూడా గురి కాలేదు. కానీ ఆ ఇంజనీర్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే విమానాల యొక్క లైఫ్ పెరిగే కొద్దీ వాటికి ఉన్న థ్రెట్ పర్సెప్షన్ అంటే ప్రమాదం యొక్క తీవ్రత అనేది పెరుగుతుంది, ఇంజన్ ఫెయిల్యూర్కి సంబంధించిన అవకాశాలు అన్నీ కూడా పెరుగుతాయని చెప్పేసి ఆయన చెప్పాడు. అంటే సరైన ప్రమాణాలు పాటించలేదు కాబట్టి. సో వాటిని బోయింగ్ సంస్థ కొట్టిపారేయడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఈ 787 బోయింగ్ విమానం ఏదైతే అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైందో ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ బోయింగ్ విమానాల యొక్క పనితీరు పైన అనుమానాలన్నీ కూడా వ్యక్తమయ్యాయి. ఒక్క ఇండియానే కాదు, అలాంటి విమానాలు కలిగిన ప్రతి కంట్రీ కూడా అన్ని రకాలుగా ప్రస్తుతం చెకింగ్స్ అనేవి కూడా చేస్తోంది. చేసిన తర్వాత మాత్రమే వాటికి క్లియరెన్స్ ఇచ్చే పనిలో కూడా ఉంది. ఎందుకంటే ఇది చిన్న స్థాయి ప్రమాదం అనేది కూడా కాదు, చాలా భారీ ప్రమాదం కాబట్టి దీన్ని లైట్గా కూడా తీసుకోవడం లేదు. ఇండియా లాంటి చోట ఒక ఎయిర్ ఇండియా దగ్గర మాత్రమే 34 ఫ్లైట్స్ అనేవి కూడా ఉన్నాయి. సో మిగిలిన సంస్థల దగ్గర మరికొన్ని ఫ్లైట్స్ అనేవి కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి వాటన్నింటినీ కూడా పరిశీలించాల్సిన అవసరం అనేది కూడా ఉంది. సో మొత్తం మీద కూడా మొన్నటి ప్రమాదం తర్వాత భద్రతా ప్రమాణాలపైన
పైన సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పూర్తిగా దృష్టి సారించడం కూడా జరిగింది. సో ఎట్లాంటి నిర్లక్ష్యానికి కూడా తావు ఇవ్వకూడదు. కాంప్రమైజ్ అయితే మాత్రం పర్యవసానాలంటి కూడా ఈ విధంగానే ఉంటాయి కాబట్టి కాంప్రమైజ్ అనేది కూడా